తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లకు పెద్దపీటే ఉంటుంది. కాంబినేషన్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోలు, బ్యానర్లు ఇలాంటి విషయాలను చాలా నిశితంగా పరిశీలిస్తారు. ఎవరైనా చేసిన సినిమా ఫ్లాప్ అయితే అటువంటి వారికి ఆమడ దూరంలో ఉంటారు. అయితే సక్సెస్ ఇచ్చిన వాళ్ళ వెంటపడి రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమాలు చేస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, ఏఆర్ రెహమాన్ అంటే సంగీత ప్రపంచంలో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. క్యాసెట్ల నుంచి సీడీలు, ప్రస్తుతం యూట్యూబ్ కాలం వరకు ఆయన పాటలు మారుమోగుతుంటాయి. ఓ దశలో ఆయనతో సినిమాలు చేయించుకోవడానికి తంటాలు పడ్డారు. అయితే రెహమాన్ తన మ్యూజిక్తో బాలీవుడ్, హాలీవుడ్ను కూడా మెప్పించారు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన హిందీ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక ఆయన చేసిన స్లమ్ డాగ్ మిలియనియర్ సినిమాకు ఏకంగా ఆస్కర్ అవార్డు లభించింది. మ్యూజిక్ రంగంలో అకాడమీ అవార్డు సాధించిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అయితే రెహమాన్ తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు. అవి కూడా పెద్దగా ఆడలేకపోవటం పక్కన పెడితే డిజాస్టర్లుగా నిలిచాయి. రాజశేఖర్ హీరోగా చేసిన గ్యాంగ్ మాస్టర్, మహేష్ బాబు నాని, విక్టరీ వెంకటేష్ సూపర్ పోలీస్, రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన పల్నాటి పౌరుషం, పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇవన్నీ కూడా దాదాపు ఫ్లాపుల వల్లనో ఏమో తెలియదు కానీ టాలీవుడ్కు రెహమాన్ చాలా కాలంగా దూరంగా ఉన్నారు. అయితే తాజాగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన RC-16 సినిమాకు మ్యూజిక్ అందించారు బుచ్చిబాబు డైరెక్టర్. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఆయన ట్రాక్ రికార్డు చూసి మెగా ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో కూడా ఏఆర్ రెహమాన్ చేసిన సినిమాలు పెద్దగా ఆడింది లేదు. దీంతో తన ట్రాక్ రికార్డును బ్రేక్ చేసి రామ్ చరణ్కు బ్లాక్ బస్టర్ అందిస్తాడా అనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే బుచ్చిబాబు మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్. రెహమాన్ నుంచి తనకేం కావాలో బాగా తెలిసినవాడు. పైగా ఈ మూవీ నిర్మాణంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నారు. అందుకే బుచ్చిబాబు కూడా రెహమాన్ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నారట.